భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అక్రమ ఫీజు వసూళ్లను వెంటనే విద్యార్థులపై ఫీజు భారాలను వెంటనే జై జై మాతా భారత్ మాతా వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన వద్దురా నాయన కాంగ్రెస్ పాలన ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం. నమస్కారం. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు ప్రైవేటు స్కూళ్ళలో అత్యధికంగా వసూలు చేస్తున్న ఫీజుల గురించి మరియు ప్రభుత్వ కళాశాలలు మరియు పాఠశాలల్లో వసతుల గురించి ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి సమస్యల పట్ల వివరించడం జరిగింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా తెలంగాణ ప్రభుత్వం వీలైనంత త్వరగా అమలు చేయాలని కోరుకోవడం జరిగింది. అక్రమ ఫీజు వసూళ్లను నియంత్రించే బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపై ఉన్నప్పటికీ వాళ్ళు విద్యా సంస్థలతో మూకుమ్మడిగా చర్చించుకొని విద్యార్థులపై ఫీజు అనే భారాన్ని మోపుతూ అటు తల్లిదండ్రుల వైపు అలాగే పిల్లలపైన కూడా భారాన్ని మోపుతున్నారు. ఇది ఖచ్చితంగా నియంత్రించి తెలంగాణ ప్రజలకు విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మొత్తం మీద బీజేవైఎం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఇట్టి ఫీజులను గురించి ఖచ్చితంగా బీజేపీ మరియు బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు ఫీజుల నియంత్రణపై ఈరోజు ధర్మపురి తహసీల్దార్ గారికి నిరసన మేరకు పత్రం అందజేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది పేద విద్యార్థులు పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలో చదువుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు వసతులు సరిగ్గా లేవు. అదేవిధంగా ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు ఇష్టానుకూలంగా అంటే వాళ్ళకు నచ్చిన వాళ్ళ చేతుకు వాళ్ళ పెన్నుకు ఎంత వస్తే అంత రాయడం జరుగుతుంది ఫీజులు అనేది. దీన్ని ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఫీజులు అనేది ఒక నియంత్రణ పేదవారికి కూడా అందుబాటులో ఉండే విధంగా చూడాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని కోరడం జరుగుతుంది. అదేవిధంగా డిగ్రీ, ఇంటర్, 10th విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలి. ఇక్కడ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ హాస్టళ్ళు పాఠశాలలో కనీస వసతులు కూడా ఉండడం లేదు. అట్టి వసతులన్నీ ఎంబటే ఈ అకాడమిక్ ఇయర్లో సమకూర్చాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ అకాడమిక్ ఇయర్లో సమకూర్చని ఎడల స్కూళ్ళు స్టార్ట్ అయిన తర్వాత మేము దీన్ని ఉవ్వెత్తున గట్టిగా అంటే యువత మొత్తం బీజేవైఎం సంబంధించిన యూత్ మొత్తం బీజేపీ నాయకులందరూ కలిసి దీన్ని విజృంభించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. ప్రభుత్వం దీన్ని పరిష్కరించాలి. జై శ్రీరామ్. జై బీజేవైఎం.